ఇదే ఫాలో అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలసీ అయినా, ఏ స్కీమ్ అయినా, లేకపోతే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అవినీతికి అనర్హం కాదు. పేద యువతకు అంటే ఆడాలని ఉంటుంది కానీ అవకాశాలు రావు, డబ్బు ఉండదు. ఇప్పుడు క్రికెట్ లాంటి ఒక గేమ్ ఆడడానికి అది బయటికి చాలా మామూలు ఆటలా కనిపిస్తుంది కానీ దానికి కిట్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాగే ఇక ఏ క్రీడల్లో అయినా ప్రోత్సాహం ఇవ్వాలని ఒక చాలా మంచి ఆలోచన చేసింది గతంలో ప్రభుత్వం అని అనుకుంటే, ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత 2023 సుమారుగా డిసెంబర్ ఆ ప్రాంతంలో, అంటే ఎన్నికలకి ఇక చివరి సంవత్సరంలో తీసుకున్నప్పుడు అందరూ కొంత అనుమానం వచ్చింది. సరే కొంత బాగా చేశారు మొదట్లో అనుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఒక్కొక్క అవకతవకలు బయటపడ్డాయి. అప్పట్లోనే కొన్ని కంప్లైంట్లు, ఫిర్యాదులు వెళ్ళే కానీ ప్రభుత్వం వాళ్ళది కదా ఏం జరుగుతుంది. సో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. సారీ, అందులో ఈ క్రికెట్ కిట్లు ఏవైతే ఉన్నాయో అవి అంత నాణ్యత లేనివి, చాలా తక్కువ ఖరీదులో ఎవరైతే చేసిస్తారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కూడా వాళ్ళ అనుయాయులే, వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఆ తర్వాత ఆ క్రీడల్లో గెలిచిన వాళ్ళు, ప్రైజులు ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే మెజారిటీ. ఇవన్నీ ఎక్కడ తేలాయంటే విజిలెన్స్ ఒక ఎంక్వైరీ చేసింది. దీని మీద అనేక ఇబ్బడముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు నాయుడు ఒక విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేశారు కమిషన్ సంబంధించి. ఆ నివేదికలో ఇవన్నీ తేటతెల్లం అయ్యాయి. ఇందులో అవినీతి ముఖ్యంగా. ఇందులో ఏంటంటే మనం అంటాం కదా ఒకే దెబ్బకు రెండు పెట్టలని. ఒకటి ఈ స్టిక్కర్లు వేసి మొత్తం ఆ బ్యాగుల మీద, కిట్ల మీద, బ్యాట్ల మీద, అన్నిటి మీద అదొక ఎలక్షన్ పబ్లిసిటీ. అలాగే ఈ పేరుతో ఏంటంటే యువతని అట్రాక్ట్ చేయడం అనేది, కీలకంగా ఉన్న యువత వాళ్ళ ఓట్లు అదో ప్రచారం కదా, అదో పెద్ద ఈవెంట్గా చేశారు. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇందులో అవినీతిలో అవకతవకలో కీలక పాత్ర ఉందని, మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడు, వీళ్ళందరి పాత్ర మీద విచారణ కమిషన్లో పూర్తి స్థాయిలో అందులో నివేదికలో పెట్టారు. ఇవాళ వెళ్తోంది ముఖ్యమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గరికి వెళ్తోంది ఆ నివేదిక. తర్వాత మరి ఏసీబీ ఎంక్వైరీ వేస్తారా, దాని మీద ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఇందులో బాధ్యులు ఎవరున్నారో వాళ్ళు కటకటాల్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ పెట్టిన దానికి, అనుకున్న దానికి చివరికి దాన్ని తీసుకొచ్చింది ఒక 100 కోట్లు దాటించేశారు. అందులోనే సుమారు ఒక 40-45 కోట్ల వరకు విచారణ, 40-45 కోట్ల వరకు అవినీతి జరిగిందని విచారణలో స్పష్టంగా తేటతెల్లమైంది. ఏదో ఒక నెంబర్ రాసి పెట్టారు కదా విచారణలో అంటే. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అలాగే చాలా కబుర్లు చెప్పారు. ఇదేదో మీరు కూర్చుని రాసుకున్న కవిత్వం అన్నారు, కావ్యం అన్నారు, చంద్రబాబుకి నచ్చని వాళ్ళు లేకపోతే సిట్ అధికారులకు ఇష్టం లేని వాళ్ళ పేర్లో రాశారన్నారు. కానీ ప్రతిదానికి ఒక ఎవిడెన్సు చాలా క్షుణ్ణంగా, కూలంకషంగా ఆ విచారణ పూర్తయ్యాక వాళ్ళ పేర్లు, ఆధారాలు, వాళ్ళు ఉన్న అడ్రస్లు, తిరిగిన వాళ్ళు ఎక్కడికెక్కడికైతే ట్రాన్సిట్ అయ్యారో ఆ డీటెయిల్స్, ఎక్కడ డెన్లు పెట్టారు, ఎక్కడ డబ్బులు దాచారు, ఎక్కడ దాచిపెట్టారు, ఎలా పంపించారు, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొంత ప్రయత్నం చేశారు కానీ ఆధారాలు బయట పెట్టాక సైలెంట్ అయ్యారు. అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా రోజా మీద ఏదో టార్గెట్ చేశారని, అదే నీదని. ఎందుకు ఇప్పుడు తప్పు చేసి అందులో ఇరుక్కుని తప్పు చేసేటప్పుడు చాలా పగడ్బందీగా చేశారు. దానికి ఎగ్జాంపులే లిక్కర్ స్కామ్. సరే, ఆడుదాం ఆంధ్రాలో కొంత హడావిడిలో అవకతవకల్లో కొంత కక్కుర్తులు చేసేసి ఉంటారు కానీ లిక్కర్ స్కామ్ అనేది ఒక మాస్టర్ ఎగ్జాంపుల్. అది ఆ కేసు, అదొక కేస్ స్టడీ. సరే, దాంట్లో ఇవాళ అరెస్టులు అయ్యారు. ఇంకా కీలకంగా విచారణ చివరి దశకు వచ్చింది. అది ఏం జరుగుతుందనేది ఒక అంశం. సరే, ఈ ఆడుదాం ఆంధ్ర ఒక ఎత్తు అయితే, తిరుపతి నిన్న పట్టాభి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పర్యటనలో ఆయన ఇంకా కొన్ని విషయాలు బయటపెట్టారు. అంటే ఒకటి, ఈ కుంభకోణాలకో ఈ అవినీతికి పాల్పడడానికో అసలు ఎక్కడ వెనకాడలేదు. అది మరి ఆ ధైర్యం ఏంటో, ఆ ఆత్మవిశ్వాసం ఏంటో, లేదా అసలు మనకి ఓటమనేదే ఉండదు కాబట్టి మన అడిగేవాడు ఎవడు ఉండడనుకున్నారో. కిడ్నాపులు, దాడులు, దందాలు ఇవి ఒక ఎత్తు, అవినీతి ఒక ఎత్తు. అంటే ఇవన్నీ కలిసే ఒకటి ఇంటర్లింక్డ్. వాటన్నింటినీ తీసుకొచ్చి ఎలక్షన్స్లో, ఇప్పుడు సపోజ్ వాళ్ళు పులివెందులు రేపు ఎన్నిక జరగబోతోంది, ప్రచారం అయిపోయింది అనుకోండి, రేపు ఎన్నిక జరగబోతోంది. దాంట్లో కూడా విశ్వ ప్రయత్నాలు, చివరిదాకా డ్రామాలు. అంటే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో పవన్ అనే ఒక దళిత యువకుడి కిడ్నాప్, ఆ కిడ్నాప్ జరిగిన తర్వాత దానికి రకరకాల కథలు చెప్పారు. కిడ్నాపులు, దాడులు జరిగి కొట్టింది ఎవరు, మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు అనుచరులే 15 మంది. అది విచారణలో తేలిన తర్వాత లేదు మాకేం సంబంధం, అతన్ని
వాళ్ళ అన్నదమ్ములు ఏదో కొట్టుకుని ఆ దెబ్బలు తగిలాయి అని. సో ఒకటి ఈ కిడ్నాపులు ఒక అంశం అయితే, ఎన్నికలకి ముందు జరిగిన వ్యవహారంలో దొంగోట్ల వ్యవహారం దాదాపు 35,000 40,000 దొంగ ఓట్లు భూమన అభినయ్ కిరణాకర్ రెడ్డి కొడుకు, ఆయన కుమారుడు. అంటే ఆ యువత ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఇంట్లో జరిగే అరాచకాలు చూసి. మంచి భవిష్యత్తున్న నాయకులుగా తయారవ్వాల్సిన వాళ్ళు దొంగోట్లు, అవినీతి, బెదిరింపులు, భూ కబ్జాలు. అంటే తిరుచానూరు అక్కడ భూ కబ్జా నిన్న పట్టాభి బయటపెట్టిన విషయాల్లో. సో తిరుపతి మాస్టర్ ప్లాన్ పేరుతో అక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవినీతి. అంటే ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేస్తోంది ప్రభుత్వం తరపు నుంచి అంటే దాంట్లో ఎక్కడ అవినీతి ఎంత చేయొచ్చు, ఒకవేళ మన దారికి రాకపోతే వాళ్ళని దారికి ఎలా తీసుకురావాలి బెదిరించి. ఎగ్జాంపుల్ భూ కబ్జాలు అవి వైజాగ్లో చూసాము, తిరుపతిలో చూసాము, టైర్ 2 సిటీల్లో చూసాము, టైర్ 2 టౌన్స్లో చూసాము. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయాల్సిందే. అందుకే నేను ముందే చెప్పా ఏది అనర్హం కాదు అని. సో అభినయ్ రెడ్డిని కరుణాకర్ రెడ్డి అవినీతి పరుడుగా మార్చారని నిన్న పట్టాభి అన్నారు. ఈ దొంగ ఓట్ల కేసు ఒకటి, భూ కబ్జాల కేసు ఒకటి, ఆడుదాం ఆంధ్ర ఆ కేసు వ్యవహారం, రోజా ఆమె సోదరుడు అప్పుడున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తొడలు కొట్టి ఛాలెంజ్లు చేసి నువ్వెంతంటే నువ్వెంత అని రొమ్ము విరుచుకుని మాట్లాడే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు వరుసగా. అంటే అందరూ అదే పంద అదే బాపతు. నాకేం పెద్ద ఆశ్చర్యంగా ఎందుకు అనిపించింది అంటే, జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మొన్న కూడా ఎప్పుడో మాట్లాడుతూ నా ప్రేరణతోనే వీళ్ళందరూ వచ్చారు రాజకీయాల్లోకి, తప్పే ఉంది అన్నట్టు మాట్లాడారు ఆయన. ఆ ప్రేరణ అంటే దేంట్లో తీసుకోవాలి? రాజకీయాల్లోనా, నాయకుడిగా ఎదగడంలోనా, ఎంపీగా గెలవడంలోనా, ఎమ్మెల్యే అవ్వడంలోనా, మంత్రులు అవ్వడంలోనా, ప్రజలకు సేవ చేయడంలోనా, రాష్ట్రం అభివృద్ధిలోనా? అది కాదు ప్రేరణ. అవినీతి ఎంత చేసాం, చాలా జాగ్రత్తగా దొరకకుండా ఎంత జాగ్రత్తగా స్కెచ్ చేసాం, ఒకవేళ దొరికిపోతే ప్లాన్ బి ఏం రెడీగా పెట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు పారిపోవడానికి సిద్ధం చేసుకున్నాం, ఒకవేళ ఆ తర్వాత దొరికిపోయినా జైలు దగ్గర రాద్ధాంతం ఏం చేసాం. అంటే ఇదొక చాలా పెద్ద స్కెచ్, ఒక వలయం ఇది. ఆ వలయానికి ఒక నాయకుడు, ఆ నాయకుడి కింద అనుచరులు. సో బ్రేక్ తీసుకుందాం. అంటే అందరూ అదే బాపతు, ఎవరు ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు బయటపడుతున్నారు అంతే తప్ప ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కక్షపూరితంగానో చర్యలో ఏం లేదు. వందల కొద్దీ ఫస్ట్ ఒకటిగా మొదలైన కంప్లైంట్స్ డజన్ల కొద్దీ, వందల కొద్దీ మారేక ఆ తర్వాత ముఖ్యమంత్రి సరే చూడండి ఇందులో ఏదో జరిగిందని విచారణ వేసి మొదలుపెట్టిన తర్వాత క్షుణ్ణంగా వచ్చిన తర్వాత మొత్తం అంతా అప్పుడు వీళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. చాలామంది కూటమి నేతలు, కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం ఏడాది దాటిపోయింది ఇంకా ఏమి జరగట్లేదు అంటే, కక్షపూరితంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు కదా. సో ఎస్టాబ్లిష్ క్లియర్గా అవ్వాలి అది ఏం జరిగింది, ఆ కేసు ఏంటి, ఎంత. ఇప్పుడు ఒక ఆడుదాం ఆంధ్రలో 40 కోట్లు జరిగింది, లిక్కర్ స్కామ్లో 3,000-4,000 కోట్లు ఇప్పటికి బయటికి కనిపించింది. ఇంకా ఒక్కొక్క స్కామ్ బయటకు వచ్చే కొద్దీ ఎన్ని వేల కోట్లకు అమ్ముకోవడం జరిగింది, ఆ డబ్బుని ఎన్నికలకి ఎలా వాడారు, ఎలా రూట్ చేశారు, ఇవన్నీ బయటకు పడుతున్నాయి. ఆ తర్వాత చర్యలు తీసుకుంటే అర్థమవుతుంది చూసేవాళ్ళకి, చేసేవాళ్ళకి, ఆ అనుభవించే వాళ్ళకి. అంతే తప్ప ఏదో తీసుకెళ్ళి ఊరికే